స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం ఆడి కృత్తిక పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో తెచ్చిన ఆవు పాలను తలపై పెట్టుకుని పాల కావిళ్లలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు పాలకావడి ఉత్సవంలో భాగంగా పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలకావడి ఉత్సవంలో భక్తులతో కలిసి నడిచారు. శ్రీజనని కోలాట బృందం నిర్వహించిన కోలాటం ప్రదర్శన. పాలకావడి ఉత్సవంలో ఆమె స్వయంగా పాల్గొని భక్తి గీతాలు ఆలపించి కోలాటం ఆడారు. పురవీధుల మీదుగా ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు పాలకావీలను స్వామివారికి సమర్పించారు. ఆలయ అర్చకుడు తుట్టగుంట అజయ్ శర్మ నేతృత్వంలో నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులు ఆ పాలతో స్వామివారికి అభిషేకాలు చందనంతో అర్చన చేశారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలిపారు. మాజీ కార్పొరేటర్ వాకచెల్ల కృష్ణ, బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ, లాల చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఓం ద్విషన్నేత్రాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం శ్రీగర్భాయ నమః. ఓం విశ్వయాత్సే నమః. ఓం శుభకర ఓం
శివాయ